గుంటూరు నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వారికి బాసటగా నిలవడానికి వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు మిర్చి యార్డుకి వస్తే భద్రతను పూర్తిగా వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ యొక్క పర్యటనలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అల్టిమేటం ఏంటి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులకు అండగా ఉండాలని, మేము పూర్తిగా మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి బాసటగా అండగా ఉండటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొద్దిసేపటి క్రితం గుంటూరులోని మిర్చి యార్డ్లో పర్యటించారు, రైతులతో మాట్లాడారు. అయితే ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఈ యాత్రను విఫలం చేయడానికి అనేకమైన కుట్ర పొందుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఇదే పనిగా ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. మొదట్లో నిన్న సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ పేరుతో విష ప్రచారం చేసింది. ఇవాళ తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ కాగానే పూర్తిగా భద్రతకు సంబంధించిన పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. ఒక పథకం ప్రకారమే ఈ యాత్రని విఫలం చేయడానికి ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వయంగా అండగా ఉన్నారు, పూర్తిగా క్రమశిక్షణతో ఉన్నారు. అసలు ఒక మిర్చి యార్డ్లోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్లోకి రాగానే లోపలున్న మైకులతో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రైతులు చెప్పేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినపడకూడదు అనేది పెద్ద సౌండ్లు పెట్టి ఎప్పుడూ లేని విధంగా, నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే రిపోర్టింగ్ చేస్తున్నాను, కానీ మిర్చి యార్డ్లో ఎప్పుడూ అలాంటి వాతావరణం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టగానే మైకులు ఒక్కసారిగా రీసౌండ్తో ఓపెన్ చేశారు. పూర్తిగా గందరగోళ పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేసింది. దాని తర్వాత రైతులు పెద్ద ఎత్తున తమ గోడు చెప్పుకోవడానికి వచ్చారు. కనీసం ఆ చెప్పుకోవడానికి వీల్లేని అట్మాస్ఫియర్ను ప్రభుత్వం కల్పించింది. దాంతోపాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడాలి అనుకున్నారు, కానీ అలాంటి అట్మాస్ఫియర్ పోలీసులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇక్కడ ఒక తొక్కిసలాట జరిగినా లేకపోతే అనుకోని ఏ విధంగా జరిగినా సరే మాకేం సంబంధం లేనట్టుగా పోలీసులు ప్రశాంతంగా రోడ్డు మీద నిలబడిన విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా సెక్యూరిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ ఇవ్వలేదు. పూర్తిగా ఒక పథకం ప్రకారం ఈ యాత్రని ఫెయిల్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం లోపలికి వెళ్ళారు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు, రైతులు ఇబ్బందులు తెలుసుకున్నారు. గతంలో మిర్చి రేటు ఎంత ఉంది, ఇప్పుడు మిర్చి రేటు ఎంత ఉంది, పూర్తిగా రైతులు జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటప్పుడు మనం స్వయంగా విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా అక్కడ మాట్లాడలేని అట్మాస్ఫియర్ ఉంది. కానీ కనీసం పోలీసులు చాలా దూరంగా ఉండిపోయారు. ఎలాంటి పరిస్థితి జరిగినా ఈ యాత్రకు మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా పూర్తిగా నిర్లక్ష్యంగా చాలా దూరంగా ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రను ఫెయిల్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కుట్ర చేసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర విజయవంతమైంది. రైతులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం కనీసం 9 నెలలు అయింది, కనీసం ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. మొన్న చూసాం వరికి గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మిర్చికి గిట్టుబాటు ధర లేదు. మా ప్రభుత్వంలో 3,000 కోట్లు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసింది పంటని. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని గాలికి వదిలేసిందని కూడా మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పనినప్పటికీ కూడా చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ సెకండ్ టూర్లో ఆ ప్రజా స్పందన ముందు ఆ కుట్రలన్నీ పటాపంచలయ్యాయనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కదా అశోక్? చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రైతులు కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారా, మా బాధలు ఎప్పుడు చెప్పుకోవచ్చా. ఒక రైతు ఎకరం సాగు చేస్తే దాదాపు 1,50,000 సొంతగా భూమి ఉన్న రైతు మిర్చి పంట వేస్తే 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టం. అలానే కౌలుకు తీసుకుని ఒక రైతు సాగు చేస్తే 1,50,000 నుంచి 1,80,000 వరకు ఈ ఏడు నష్టం వచ్చింది. దీన్ని పూర్తిగా రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ విని చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది, కానీ ఎక్స్పోర్ట్లు పూర్తిగా ఎందుకు ఆపేశారో తెలియదు. పూర్తిగా గిట్టుబాటు ధర లేదు. గతంలో 24,000 ఉన్న మిర్చి ధర, ఒక రకానికి సంబంధించిన మిర్చి ధర ఇవాళ 11,000, 10,000, 9,000 అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మిర్చి యార్డుకి వస్తారా, మా గోడు ఎప్పుడు వినిపించుకుందామా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అలానే మిర్చి యార్డుకి వచ్చారు. రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక పథకం ప్రకారం
ఆ గోడును రైతులు చెప్పుకునే గోడును డిస్టర్బ్ చేయడానికి మైకులతో మిర్చి యార్డు ఏదైతే అధికారులు ఉన్నారో పూర్తిగా డిస్టర్బ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి కల్పించాల్సిన సెక్యూరిటీ కూడా కల్పించలేదు. వచ్చిన పోలీసులు 4-5, 10-15 మంది కూడా పూర్తిగా ఈ పర్యటనకు మాకు ఎటువంటి సంబంధం లేదనుకుని బయట నుంచున్న పరిస్థితి. అయినా సరే రైతులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాలి, మేము అండగా ఉంటాము, మాకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలని కోరారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 24 మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రైతులకి గిట్టుబాటు ధర ఉంది, అద్భుతంగా రైతులు నిజంగా రాజులా బతికారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే పూర్తిగా రైతాంగం పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితి, భవిష్యత్తులో వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి ఉందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతు భరోసా నిధులు జమ చేయలేదు, పెట్టుబడి సాయం లేదు, సున్నా వడ్డీ లేదు, రైతు భరోసా కేంద్రాలని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్ వ్యాఖ్యల పట్ల రైతుల స్పందన, రియాక్షన్ ఎలా ఉంది అశోక్? రైతులు కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా ఎలా లబ్ధి పొందామో, రైతు సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అమలు చేశారో అవంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు రైతుకు ₹1 ఇచ్చిన పాపాన్ని పోలేదు కూటమి ప్రభుత్వం. అందుకే పీకల లోతున కష్టాల్లో కూరుకుపోయాము, నష్టాలు పాలవుతున్నాము, వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ ఏడు మిర్చి పంట సాగు చేసిన రైతులైతే పూర్తిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రైతుకు ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టం వాటిల్లింది. అదే కౌలు రైతు అయితే 1,50,000 నుంచి 1,80,000 వరకు నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వంలో రైతును ఆదుకోవడానికి, రైతును రాజును చేయడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో రైతు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని కూడా రైతులందరూ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసలు కనిపించడమే లేదు, రైతులకు సంబంధించిన సమస్యలపైన పట్టించుకున్న పాపానే పోలేదు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా. ముఖ్యంగా అచ్చెన్నాయుడు పనితీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? కేవలం వీళ్ళంతా ఎంజాయ్ చేయడానికి, అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు, అనేక అబద్ధాలు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను గాలికి వదిలేశారు. ముఖ్యంగా రైతాంగం అనేక సమస్యల్లో ఉంది. పండించిన ఆరుగాలం పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, రైతుకి ప్రభుత్వం ₹1 కూడా సహాయం చేయలేదు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. గతంలో అయితే రైతు భరోసాల ద్వారా అమ్ముకునే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. కానీ ఇప్పుడు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు ₹2 వడ్డీలు, ₹3 వడ్డీలు, ₹4 వడ్డీలుకి అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ దగ్గర తీసుకొస్తే పూర్తిగా కొనేవారే లేరు. వాళ్ళు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే పోండి అని వ్యాపారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పూర్తిగా వీటన్నిటిని చూస్తే కేవలం మంత్రులు, ఈ ప్రభుత్వము అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి ఉంది, కానీ రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళ సమస్యలు వినే అవకాశం లేదు. వాళ్ళని అసలు పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి ఉందని రైతులు మండిపడుతూ ఉన్నారు. అశోక్, 20,000 పైగా వచ్చేది గతంలో కూడా ఏదైతే మిర్చి పంటకు సంబంధించి, ఇప్పుడు 10,000కు పైగా మాత్రమే వస్తోంది, 10-12,000 మధ్యలో. ఇంత దారుణంగా పతనమైపోతుంటే అటు మార్కెటింగ్ శాఖ ఏం చేస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఇంత అధికార వ్యవస్థ ఏం చేస్తుందంటే ఏమంటారు అశోక్? దాదాపు సీజన్ మొదలైన దగ్గర నుంచి ఇలాంటి రేట్లే ఉన్నాయి. గత సంవత్సరం ₹1 రేటు ఉంటే ₹1 అంటే ఇవాళ 40 పైసలు, 50 పైసలు, లేకపోతే 35 పైసలు ఇలా రేట్లు పలుకుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం కన్నా సగం కన్నా ఇంకా కిందకు పడిపోయింది మిర్చికి సంబంధించిన రేట్లు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిన్న రివ్యూ చేసినట్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వస్తూ ఉన్నారు, రైతులు సమస్యలు తెచ్చుకుంటారు, రైతుకి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి అండగా ఉంటారు, పోరాటం చేస్తారని తెలుసుకున్న తర్వాత నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్తూ ఉన్నారు. దానిలో కూడా పూర్తి క్లారిటీ లేదు. ఎంతవరకు రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇన్ని లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా, కానీ గిట్టుబాటు ధర లేక అనేక సమస్యలు పడుతున్నారు. ఒక్కొక్క రైతుకి ఎకరానికి 1,50,000 నుంచి 1,50,000 వరకు అప్పయింది. అదే కౌలు రైతుకి అయితే
ఎకరానికి 1,50,000 నుంచి 1,80,000 వరకు అప్పైంది. కానీ దీనిపైన మాత్రం ఒక్క సమీక్షా సమావేశం పెట్టిన పోలేదు. రైతులను ఎలా ఆదుకోవాలని లేదు. రైతులను మిర్చి పండించారు, ఇన్ని లక్షల మంది మిర్చి పండించారు, వీటిని ఎలా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పూర్తిగా వాళ్ళంతా పదవులను ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉన్నారని రైతులు మండిపడుతూ ఉన్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర కల్పించాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు అని వైఎస్ జగన్ ప్రయత్నిస్తే ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు నిర్వాకం పూర్తిగా అర్థమవుతోంది కదా ప్రజలకి. అశోక్, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైతులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదే చెప్పారు. అయ్యా, మేము 6 కాలం అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటను పండించాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నిన్న ఒక రకం 13,000కి అమ్మారు, అడిగారు. కానీ మరుసటి రోజు పెరుగుతుందని ఇంకొక 500 పెరుగుతుందేమో అమ్ముకుందామంటే అదే ఐటమ్ని ఈరోజు 12,000కి అడుగుతున్నారు. ఒక గంట పోతే 11,500కి అడుగుతున్నారు. ఇలా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు, వాళ్ళు అడిగిన రేటుకు మేము ఇచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా దళారులు పెరిగిపోయారు. దీంతో రైతులు పూర్తిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులంతా వివరించిన పరిస్థితి